ప్రైజ్ ది లార్డ్. దేవుని మాట అనే ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా అందరికీ శుభాలు, వందనాలు. దేవుని బిడ్డలారా, రండి నేటి కాల వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1-2 వచనాలు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసు నందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నుండి నన్ను విడిపించెను. దేవుని బిడ్డలారా, క్రీస్తు యేసు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నుండి మనల్ని విడిపించెను. ప్రైజ్ ది లార్డ్. కనబడే ప్రతి గాయానికి, కనబడే ప్రతి పరిస్థితికి మనము వైద్యం చేయించుకోవచ్చు. మనకు ఏదైనా మురికి అంటితే దాన్ని శుభ్రపరచుకోవచ్చు. కానీ పాపం కంటికి కనపడుతుందా అంటే కనబడదు. కానీ మనలో మిళితమైపోయి అదృశ్యమై ఉన్న పాపానికి విరుగుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తం. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి యొక్క రక్తము చేత మనము కడగబడతామో పాపము నుండి, మరణము నుండి మనము తప్పింపబడతాం. జీవము యొక్క సారాన్ని అనుభవించగలుగుతాం. కాబట్టి క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధియో లేదు. ఇక మరణము కూడా వారికి శిక్షగా ఉండదు. కాబట్టి మనము క్రీస్తు యేసు నందుండాలి. మేము అందులో ఉన్నామండి, ఇందులో ఉన్నామండి, ఆ మతంలో ఉన్నామండి, ఈ మతంలో ఉన్నామండి కాదు. క్రీస్తు యేసులో ఉండాలి. క్రీస్తు యేసు నందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం, క్రీస్తు యేసులో జీవమునిచ్చే ఆత్మ యొక్క నియమం. అందులో మరణం లేదు. క్రీస్తులో మరణం లేదు. క్రీస్తులో నాశనం లేదు. క్రీస్తులో నరకం లేదు. క్రీస్తులో పాతాళం లేదు. క్రీస్తులో జీవమే. క్రీస్తులో నిత్య జీవం ఉంది. క్రీస్తులో నిత్యరాజ్యం ఉంది. క్రీస్తులో పరిశుద్ధత ఉంది. క్రీస్తులో పాపము నుంచి విమోచనం ఉంది. క్రీస్తులో అపవిత్రత నుంచి ప్రత్యేకింపబడే విధానం ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, మన కంటికి కనబడే వాటిని కాకుండా ఇదిగో ఈ పాపము ద్వారా, మరణము ద్వారా మనము ఎలా తప్పింపబడగలం? మరణము మీన్స్ చావు అని నేను అంటలేదు. మరణము అనగా నరకం, పాతాళానికి పాత్రులమైపోయి అక్కడి నుంచి, నరకం నుంచి, పాప మరణముల నుండి, పాపము నుండి, నరకము నుండి, శాపం నుండి క్రీస్తు జీవమునిచ్చు యొక్క ఆత్మ మనల్ని విడిపిస్తుంది. కాబట్టి క్రీస్తు యేసునందు ఉండాలి. క్రీస్తు యేసునందు ఉండాలి. మీరు అంటే క్రీస్తులో నిలిచి ఉండాలి. ఆయన యందు నిలిచి ఉండాలి. వాక్యంలో, ప్రార్థనలో, పరిశుద్ధతలో, యథార్థతలో, నీతిలో క్రీస్తులో నిలిచి ఉంటే నీకు ఏ శిక్ష విధి లేదు. ఇక అపవాది వచ్చి నీ మీద ఎంత మాత్రమూ శిక్ష విధించే అధికారం దానికి లేదు. కారణం క్రీస్తు యేసు ప్రభువు ద్వారా మీరు పరిశుద్ధపరచబడ్డారు. క్రీస్తు యేసు ద్వారా మీరు పవిత్రపరచబడ్డారు. ఆయన రక్తంతో మిమ్మల్ని కడిగాడు, వెలపెట్టి మిమ్మల్ని కొన్నాడు. సిలువలో తన చివరి రక్తపు బొట్టు వరకు నీ కొరకు, నా కొరకు కార్చి మనల్ని విమోచించాడు. ఆయన విమోచనకర్త. ఆయన ఇచ్చే రక్షణ గొప్పది. లోకంలో మరెక్కడా దొరికే రక్షణ కాదిది. దేవుని జనాంగమా, దేవుని బిడ్డలారా, పాప మరణముల నుండి మనల్ని తప్పించేటువంటి గొప్ప రక్షణ క్రీస్తు ద్వారా కలిగింది. ఇది క్రీస్తు యేసు జీవమునిచ్చు యొక్క ఆత్మ యొక్క నియమం. ఆ నియమం ఏంటదే అంటే పాపము నుండి, మరణము నుండి మనల్ని విడిపించుట. పాపం నుండి, మరణం నుండి మనల్ని విడిపించే నియమం ఇది. ఇది జీవంలోని నిలిపే నియమం. ఇది పరిశుద్ధతలో కొనసాగించే నియమం. ఇది పరలోకానికి చేర్చే నియమం. ఇది పవిత్రపరిచే నియమం. కాబట్టి ప్రత్యేకింపబడిన వారమై క్రీస్తు యేసులో నిలిచి ఉందా? అలా నిలిచి ఉండేవారికి ఇక ఏ శిక్ష విధి లేదు. వారు మరణములో నుంచి నిత్య జీవంలోనికి ప్రవేశిస్తారని దేవుని వాక్యం సెలవిస్తాం. కాబట్టి జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము క్రీస్తు యేసు ద్వారా పాప మరణములో మనం విడిపింపబడుటే అట్టి విమోచన కలిగిన వారమై దేవుని రాజ్య వారసులముగా భూమి మీద బ్రతికే వారంగా ఉందాం. దేవుడి మాటలు వినికిడిలో దీవించును గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభు, పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, నీకు వందనాలు. నీ బిడ్డలను నాయన క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నుండి మమ్మల్ని విడిపించుటే నిజమే. మమ్మల్ని ఎవరు విడిపిస్తారు ప్రభువా? పాపము నుండి, మరణము నుండి మమ్మల్ని తప్పించి, విడిపించి పరిశుద్ధ రాజ్యానికి వారసులు చేయగలిగిన వారు ఎవరు అంటే నీవే ప్రభు. నీ విమోచనయే ఈ రోజున మమ్మల్ని సజీవంగా నిలిపింది. అట్టి విమోచన ద్వారా మేమందరము సమాధానము కలిగిన వారమే నెమ్మదితో నీ రాజ్య వారసులం ఒకటికి కృప చూపించండి. ఎందరైతే ఈ వాక్యాన్ని వింటూ దీవింపబడుతూ ఉన్నారో, వాక్యంలో పాల్గొన్న బిడ్డలను, ప్రార్థన చేస్తున్న బిడ్డలను, వారి ప్రార్థన అక్కర్లను, నేటి దిన ప్రయాణాల్లో, పనుల్లో వారితో మీరు తోడుగా ఉండి బలపరచమని, దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. జైన్ 97 యూట్యూబ్ ఛానల్ని ప్రోత్సహించండి. ఇంకా అనేకులకు పరిచయం చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.